నిన్న బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సైకో అన్నారు. సైకో ఎవరో చూస్తుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సరే, గతంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఆయన సైకో అని చెప్పడానికి. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన మనం చూసుకుంటే ఆ జేబులో చేయి పెట్టుకొని మాట్లాడడం, కళ్ళజోడు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడడం, ఏమైనా శాసనసభ అనుకున్నాడా లేకపోతే ఆయన ఇల్లు అనుకున్నాడా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సైకోల కోసం మాట్లాడితే ఏం మాట్లాడతాం? జగన్మోహన్ రెడ్డి సైకోనా? నువ్వు సైకో అంటే అయిపోతాడా? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఇనఫ్. అంతేకాదు, ఆయన చిరంజీవి మీద చేసినటువంటి కామెంట్కి చిరంజీవే రిప్లై ఇచ్చాడు. బీ ఫిట్ అండ్ రిప్లై ఈజ్ గివెన్. దానికి చెప్పకుండా ఇవన్నీ చెప్తారంటే, ఇవాళ చిరంజీవి గారే చెప్పారు ఏంటి ఈయన చేస్తున్నటువంటిది ఏంటని. ఆయన ఫస్ట్ ఫోన్ చేస్తే రమ్మనమన్నారు. వాళ్ళంతా వస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సాక్షాత్తు ఆయనే వెళ్ళి రిసీవ్ చేసుకుని లోపల తీసుకుని వెళ్ళి మాట్లాడారు. తర్వాత మన కరోనా టైంలో వస్తూ ఉంటే అది కాదండి మనకి కరోనా ఉంది 5 రమ్మనమంటే కాదు 10 మంది అంటే 10 మందిని అలౌ చేశారు. తర్వాత ఆయన సింగిల్గా పిలిచి భోజనానికి ఇన్వైట్ చేశారు. ఆయన వచ్చాడు, చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా సైకో అని ఎవరిని అంటారు మీరు? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఇనఫ్. ఆయన ఈ విధమైనటువంటి వాదమే పెట్టుకుంటే ఆయన సంస్కరించబడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆయన సంస్కరించబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాడిని కదా. ఆయన అప్పటి నుంచి కూడా ఈ పిచ్చి చేష్టలు ఉన్నాయి. తర్వాత గతంలో మీకు తెలుసు, ఒక ఆయన్ని ఫైర్ చేసి చచ్చిపోయినాడని వదిలేస్తే ఎవరు బెల్లంకొండ సురేష్, వాళ్ళందరూ ఫిల్మ్కి సంబంధించి అడగటానికి వెళ్తే దాని మీద యాక్సిడెంట్ అది. తర్వాత ఆయన సర్టిఫికేట్ తెచ్చుకొని దాన్ని మేనేజ్ చేసుకున్నాడు. ఇలాంటి సైకో ఇన్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరు సైకోలు అనకపోతే ఎవరంటారు? ఈ విధమైనటువంటి పారిభాషిక పదాలు ఆయనే వాడతారు. అర్థం కాలేదా? అందుకు ఈ విధమైనటువంటిది ఆయన చెప్తున్నటువంటి సమాధానాలు సరైనటువంటివి కావు. కాబట్టి ఆయన ఇప్పటికైనా సరే నేను చేస్తున్నటువంటిది సైకోగా ఉందని చెప్పి తెలుసుకోవాలి. అంతేగాని ఆయనకు లేదు పవన్ కళ్యాణ్కు, ఆయనకు, చిరంజీవి గారికి, ఆయనకు ఇంకెవరికైనా ఉంటే వాళ్ళు తెలుసుకోమనండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ మా నాయకుడి కంటే మాత్రం ఈసారి నీకున్నటువంటి అభిమానులు ఎంతమంది? నీ అభిమానులకు నువ్వు నాయకుడు అయితే ఆయన ఇవాళ పిలిపిస్తే రాష్ట్రం అట్టుడుకుపోద్ది. అలాంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కొద్ది జాగ్రత్తగా చూసుకొని మీరు వెనుక ముందులో ఆలోచించుకొని కామెంట్ చేయండి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చేట్టు చేస్తాం, మేము ఏది చేస్తే అదే చెల్లుద్ది అంటే కుదరదు. అందుకు ఇది సైకో ఎవరన్నటువంటిది మీ చేష్టలు బట్టి, మీ చర్యలు బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి మేము సుమారు 13 ఏళ్ళు 14 ఏళ్ళుగా చూస్తున్నాం. ఆయన 14-15 ఏళ్ళుగా చూస్తున్నాం. ఆయన మీద ఎవరు ఉమ్మేసినా కూడా తుడిచేసుకొని పోయే తత్వం. అలాంటి మనిషిని పట్టుకొని సైకో అంటారేంటి మీరు? ఏమనుకుంటున్నారు మీరు? సైకో అంటే అర్థం తెలుసునా మీకు? నిండు శాసనసభలో ఫక్తు అబద్ధం చెప్పినటువంటి నువ్వు సైకోవా? అసలు మీరు ఎంత చేస్తున్నా కనీసం ఒక మాట కూడా ఆడలేదు అతను. ఆయన సైకోవా? నిండు శాసనసభలో ఫక్తు అబద్ధం చెప్పాను. దీన్ని ఏమంటారు? దయచేసి చెప్పండి. మీరు చెబితే మేము వింటాం.
ఏమిటో ఇదంతాను. సరే, అందుకు ఎక్కడికైనా సరే విషయం తెలుసుకొని మీరు సర్ది చెప్పుకొని వెళ్ళాలి. అంతేగాని ఇలాంటివి కుదరవు. మేము ఏదో చేస్తామంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేస్తామంటే కుదరదు. సైకో అంటే కుదరదు. అందుకు వీఆర్ ఇన్ వెరీ సీరియస్ మోడ్ టు డీల్ దిస్ ఇష్యూ ఇఫ్ యూ బిహేవ్స్ లైక్ దిస్ వన్స్ అగైన్. చిరంజీవి గారు, మీరు మా ఇంటికి ఫోన్ చిరంజీవి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఫోన్ చేశారు. ఇలాగ వస్తున్నామండి మేము అంటే, సరే రండి అన్నారు. అందరూ వచ్చారు, మీరు రాలేదు. ఇంటెన్సిఫైడ్లీ మీరు రాలేదు. మీరు వచ్చుంటే ఆయన చేసినటువంటి మర్యాద ఏమిటో మీకు తెలుసుండేది. అప్పుడు మీకు మీరే ప్రశ్నించుకొని మీరు రిఫార్మ్ అయ్యి ఉండేవాళ్ళేమో. అందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరు గ్రహించి మెలగాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. శాసనసభలో మీరు ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు చూస్తుంటే మీరు సైకోవా లేదా ఇంకెవరు సైకోవా మాకే అర్థం కావటం లేదు. ఈ మాటకొస్తే రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాలతో బ్రతికి బట్టకడుతున్నటువంటి నీవు ఇన్ని మాట్లాడడం ఏంటండి? నీ బతుకుతున్న బతుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి దయాభిక్షతో బ్రతుకుతున్నాం. బ్రతుకు అంతే తప్ప మీరు లేనిపోయిన కామెంట్లు చేయకండి. దానివల్ల చాలా చాలా అనర్థాలు వస్తాయి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరి మీద కామెంట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేస్తారా? నువ్వు ఈరోజు అయితే ఎమ్మెల్యే అవ్వచ్చు, దానికేముంది? అందరూ అవుతున్నారు, దానికి కాదు. కానీ నీవు చెప్పినటువంటి మాటలోన ఔచిత్యం అంతరార్థం ఎంతవరకు ఉందో ఒకసారి గమనించండి. అందుకు రాజశేఖర రెడ్డి గారి మీద, ఆయన కుటుంబం మీద మీరు కామెంట్ చేసేటప్పుడు వెనుక ముందు ఆలోచించి చేయాలి. మీరు